అన్న జరగండి అన్న సైడ్ జరగండి నియోజకవర్గం పరిధిలోనే మహబూబాద్ మండలం అదేవిధంగా కేసముద్రం మండల హెడ్ క్వార్టర్స్లో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ధనసరి సీతక్క గారు, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు మన కొండ సురేఖ గారు జూలై 8వ తారీఖు నాడు జరగబోయే భారీ బహిరంగ సభకు వారు మన నియోజకవర్గాన్ని రావడం నిజంగా కూడా చాలా అదృష్టమైన విషయం. ఎందుకంటే గతంలో ఏ కార్యక్రమమైనా మంత్రులు జిల్లా హెడ్ క్వార్టర్స్కే పరిమితమై అక్కడే శంకుస్థాపనలు ఇనాగరేషన్లను చేసుకొని వెళ్ళిపోయేవారు. కానీ మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మన నియోజకవర్గంలో మన మహబూబాద్ మండలంతో పాటుగా కేసముద్రం మండలాన్ని కూడా అంటే 2 వేదికలను కవర్ చేసుకుంటూ ఇంచుమించు నియోజకవర్గం మొత్తం అందరు ప్రజలకు అందుబాటులో ఉండాలి, అందరినీ కలవాలని ఒక మంచి గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. జూలై 8వ తారీఖు నాడు అంటే మంగళవారం పొద్దున 11 గంటల సమయానికి మన మహబూబాద్ మండలం పర్వతగిరి గ్రామ హ్యామ్లెట్ అయినటువంటి సోమ్ల తండాలో మొదటి వేదిక, అక్కడ సభ ప్రాంగణాన్ని కూడా ఈరోజు పొద్దున్నే పరిశీలించి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లను కూడా సవరించి కొన్ని సర్దుబాటు దిద్దుబాటు అన్ని చర్యలు తీసుకొని అదేవిధంగా అక్కడ హెలిప్యాడ్ను కూడా నిర్మించడం జరిగింది సోమ్లతండ దగ్గర. వారు రావడంతోనే సోమ్లతండ గ్రామంలోనే నేరుగా అక్కడ హెలిప్యాడ్లో దిగి అక్కడి నుంచి బై రోడ్ మన సభా స్థలానికి వారు మంత్రివర్యులందరూ ఆ సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు. దాదాపు మనకు 100 కోట్ల రూపాయలతోటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలకు ఆ శిలా ఫలకాలకు వారు ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తారు. ఇక్కడ కూడా దాదాపు ఒక 300 కోట్ల రూపాయలతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలా ఫలకాలకు ఇనాగరేషన్ చేసుకుంటూ ఇక్కడే కేసముద్రం మండలంలోనే గొప్ప భారీ బహిరంగ సభ ఉండబోతా ఉంది. అందుకే మహబూబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే కోరుతా ఉన్నా, అందరూ కేసముద్రం 3ంటికి ఇక్కడ సభ స్థలిలో మీరు అందరూ ఉండాల్సిందిగా. ఎందుకంటే గతంలో మనం అనుకున్నట్టుగా జూలై 6వ తారీఖు నాడు అనుకున్నాం, కాకపోతే ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఉండడం వలన వారు రేపు ఆదివారం వారు అందుబాటులోకి ఉండలేకపోతున్నారు. అందుకే 2 రోజుల తర్వాత అంటే జూలై 8వ తారీఖు నాడు మనకు ఇక్కడ ఉన్నటువంటి 2 గొప్ప సభలకు వారు హాజరవుతారు.
ఎందుకంటే రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికలకు మనం అందరం సిద్ధం కావాలి. అందరికీ దశ దిశ నిర్దేశించి వారు ప్రజలతోటి కలిసి మనకున్నటువంటి అనుమానాలు ఏమన్నా కూడా వాళ్ళు తీర్చడానికి ఆ రోజు రెడీగా ఉన్నారు. కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నా, గ్రామాన ప్రతి గ్రామంలో ఏ గ్రామం నుండి ఎంతమంది రావాలో వారికి కూడా మనం టార్గెట్స్ను కూడా ఫిక్స్ చేయడం జరిగింది. దయచేసి మన మహబూబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నా, ఒక గొప్ప అవకాశం, నాకు తెలిసి ఇంత గొప్పటి అవకాశం మన మహబూబాద్ నియోజకవర్గానికి ఎప్పుడు జరగలేదు, జరగబోదు కూడా. ఎందుకంటే ఇంచుమించు దాదాపు 400 కోట్ల రూపాయలతోటి కేసముద్రం మండలంలో, అదేవిధంగా 100 కోట్ల రూపాయలతోటి మహబూబాద్ మండలంలో మన అభివృద్ధి కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనము సన్నద్ధం కావాలి అని చెప్పేసి ప్రజలందరికీ ఒక మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మాత్యులు, ఎండోమెంట్ మంత్రి వర్యులు, మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి వర్యులు, వీరందరూ కలిసి, అదేవిధంగా ధనసరి సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు, వీరు 5గురు రేపు మంగళవారం ఇక్కడికి ఈ గొప్ప కార్యక్రమాన్ని మన కొరకు ఇక్కడ వచ్చి